అందరికీ కూడా నమస్కారం. మూడోసారి బడ్జెట్ పెట్టి 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చే కంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ 11 డిక్లరేషన్లు కానీ వాటి అమలుకు సంబంధించినటువంటి అంశాలను ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రస్తావించకుండానే ఏ రకంగా ప్రజల్ని సంతృప్తి పరుస్తారో వాళ్ళు ఎక్కడ చెప్తలేరు. ఈ బడ్జెట్ చూసేటువంటి అర్థం చేసుకునేటువంటి ప్రజలకు ఎవరికి కూడా ఈ తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజా బాహుళ్యంలో ఫలానా వర్గానికి ఖచ్చితంగా ఇది మేలయ్యే విధంగా ఉందిరా నాయన అని సంతృప్తి పడేటువంటి విధంగా ఎక్కడా లేదు. ఏ ఒక్కరూ సంతోషపడేటట్లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసలేదు, 2500 మహాలక్ష్మిది ఊసలేదు, 4000 పెన్షన్ ఊసలేదు, 6000 పెన్షన్ వికలాంగులది ఊసలేదు, 12,000 రూపాయల చేయూత రైతు కూలీలకు ఊసలేదు, కౌలు రైతులకు ఇచ్చేటువంటి దాని మీద ఊసలేదు, బీసీలకు సాలిన 20,000 కోట్ల రూపాయలు అన్నారు, 12,000 పైచీలకి ఎంతనో పెట్టినారు ఈ సంవత్సరంలో. 3 ఏళ్ళు కలిపితే 60,000 కోట్లు ఖర్చు కావాలి. గత 2 బడ్జెట్లలో చూపించినటువంటిదే సంపూర్ణంగా రీచ్ కాలే. 42% రిజర్వేషన్స్ అన్నప్పుడు 42% బడ్జెట్ కేటాయింపులు చేసి ఉండాలి కదా. మరి మీరు రిజర్వేషన్ అమలు చేయడం కోసం, దాని చట్టబద్ధత అది అమలు కావడం కోసం అందులో ఉండేటువంటి సాంకేతిక అంశాలు, చట్టపరమైన అంశాలు, కేంద్రంతో ముడిపడిన అంశాలు ఇవన్నీ మీరు సాకులుగా చెప్తానే ఉన్నారు. బాగుంది. 42% బడ్జెట్ కేటాయింపు చేసి అమలు చేయడానికి మీకేం ఆటంకం ఉంది? మరి మీ చిత్తశుద్ధి నిజమైంది అయితే ఆ మోతాదు బడ్జెట్ కేటాయింపులు చేసి అమలు చేయొచ్చు కదా. దానికి ఏం ఆటంకం లేదు కదా. దానికి కేంద్రం అభ్యంతరం లేదు కదా. దానికి ఏ చట్టం అడ్డం రాదు కదా. కాబట్టి హోల్సేల్గా భారతదేశ చరిత్రలో చాలా భారీ ఎత్తున ఈ రకమైన బడ్జెట్ ద్వారా ప్రజల్ని మోసగించడానికి పూనుకున్నటువంటిది కాంగ్రెస్ సర్కారే తెలంగాణ రాష్ట్రంలో. ఆ ఖ్యాతి వాళ్ళకే దక్కుతుంది. ఎవరిని కూడా సంతృప్తి ఉంచలే. పదవీ విరమణ పొందినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఇలా లేఖలు రాసి చచ్చిపోవాల్సిన దుస్థితి. 5 డిఏల ఊసలేదు, పిఆర్సీ ఊసలేదు, నిరుద్యోగుల ఊసలేదు, ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట లేదు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినటువంటి చరిత్ర మీదే. మేము 11 సార్లు నిరవధికంగా నిరాటంకంగా భూమి ఉన్న ప్రతి రైతుకి ఇచ్చి, రైతు బీమాను అమలు చేసి, ఉచితంగా కరెంట్ ఇచ్చి, 24 గంటల కరెంట్ అందుబాటులో పెట్టి, పంటలు కొనుగోలు చేసి అద్భుతంగా వ్యవసాయ రంగాన్ని నడిపినాం. అన్ని రంగాల్లో దేశాన్ని నంబర్ 1లో నిలబెట్టినాం. ఇలా కరెంటుకు దిక్కుండదు, నీళ్ళకు దిక్కుండదు, రైతు బంధు ఎగ్గొడతారు, బీమాకు తూట్లు పొడిచి ఇంకో కొత్త పద్ధతిలో రైతుల సంఖ్యను తగ్గించే పని చేస్తారు. ఓవరాల్గా ప్రజల్ని వంచడం తప్ప ఈ బడ్జెట్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. మీ పాలనకు సంబంధించినటువంటి 5 ఏళ్ల కాల గడువులో 3వసారి బడ్జెట్ ద్వారా సింహభాగం కాలం పూర్తయినట్లే. ఇక మిగిలినటువంటిది ఒక బడ్జెట్, 5వ బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ కాబట్టి దాని మీద కూడా ఆశలు పెట్టుకునేది ఉండదు. ఇప్పటిదాకా 3 బడ్జెట్ల దాకా చేయనటువంటి మీ అచేతనం భవిష్యత్తులో చేస్తారనేటువంటి భ్రమలు కూడా గొప్పగా ప్రజలకేం లేవు. ఉన్నా ఇంకెవరన్నా అరాకొరా భ్రమలు ఎవరికన్నా మిగిలి ఉంటే కూడా వాళ్ళు కూడా భ్రమలు వదులుకుంటారు. రాబోయే రోజులలో వీటన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు ప్రజలే చూపిస్తారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.